హావ్యూస్ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ముందుగా ప్రేక్షకులందరికీ దసరా ప్రారంభోత్సవ శుభాకాంక్షలు. మీ అందరికీ ఆయురారోగ్యాలు ఐశ్వర్యం ప్రసాదించాలని చెప్పి ఆ దేవిని కోరుకుంటున్నాను. ఇక మార్కెట్ విషయానికి వచ్చినట్టయితే డౌ జోన్స్ నిన్న కొద్దిగా 100 పాయింట్స్ ప్లస్తో క్లోజ్ అయింది. పాజిటివ్గా 3 రోజులు వరుస నష్టాలకు బ్రేక్ పడింది. కొద్దిగా రీటైల్ సేల్స్ డేటా అక్కడ పాజిటివ్గా వచ్చింది. అది దీనికి కారణమైందని చెప్పుకోవచ్చు. ఎస్ఎన్పి 500 చాలా ఫ్లాట్గా క్లోజ్ అయింది. అండ్ నాస్డాక్ నిన్న కొద్దిగా నాస్డాక్లో వీక్నెస్ వచ్చింది. 0.36% మేర నష్టపోయి 0.36% మేర మనకి నష్టాలు క్లోజ్ కావడం చూసాం. పెద్దగా అమెరికన్ మార్కెట్స్ నుంచి మనకు మేజర్ న్యూస్ అంతగా రావట్లేదు. కాకపోతే ఈ రెమెడిసివిర్ నుంచి కొద్దిగా ఒక ఆందోళన మళ్ళీ మొదలైంది. రెమెడిసివిర్ హ్యాజ్ లిటిల్ ఆర్ నో ఎఫెక్ట్ ఇన్ రెడ్యూసింగ్ కరోనా వైరస్ డెత్స్. డబ్ల్యూహెచ్ఓ చెప్తోంది ఈ రెమెడిసివిర్ అంత గొప్పగా ఉపయోగపడట్లేదు డెత్స్ తగ్గించడంలో అని చెప్పి. మేబీ రెమెడిసివిర్ వాడే డ్రగ్స్ సంబంధించిన స్టాక్స్లో మన దగ్గర ఇండియాలో యాక్షన్ ఉండే అవకాశం ఉంది. అండ్ డొనాల్డ్ ట్రంప్ నిన్న మాట్లాడుతూ ఒకవేళ బిడెన్ గెలిచే అవకాశం అయితే ఏ మేరకు కూడా లేదని ఆయన చెప్తున్నారు. ఒకవేళ అలా ఆయన అనూహ్యంగా గెలిస్తే తాను దేశం దాటి వెళ్లాల్సి ఉంటుందేమో. మేబీ ఐ విల్ హ్యావ్ టు లీవ్ ద కంట్రీ ఇఫ్ బిడెన్ విన్స్ అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. అంటే ఆయన ఏదన్నా ఓడిపోతున్నారా లేకుంటే వెనక్కి తగ్గుతున్నారా, అందుకే ఈ వ్యాఖ్య చేయాల్సి వచ్చిందన్న ఒక మాట అయితే ప్రస్తుతం మార్కెట్స్లో ఉంది. బట్ చూడాలి, మనకి ఇంకా ఒక 15-20 డేస్ టైం ఉంది కాబట్టి. ఇక డొమెస్టిక్గా చూస్తే ఎకనామిక్ టైమ్స్లో ఫస్ట్ పేజ్లో టెల్కోస్ డిఫర్ అన్ అడాప్షన్ ఆఫ్ ఇండియా సెంట్రిక్ 5G నామ్స్. సో 5G నామ్స్కి సంబంధించి ఒక న్యూస్ చూస్తున్నాం. ఆటో సేల్స్ హెడ్ నార్త్, డీజిల్ పెట్రోల్ రైడ్ పిలియన్. సో ఆటో సేల్స్ ఈ దసరా దీపావళి కోసం చాలా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. అండ్ ఆటో సేల్స్ మరింతగా పెరగడానికి ఇక ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్ హడావిడి నడుస్తుంది. బిగ్ బిలియన్ డేస్ అని కొందరు చాలా తక్కువ రకరకాల ఆఫర్స్ని ప్రస్తుతం వీళ్ళంతా అందించడం మనం చూస్తున్నాం. సో డీప్ డిస్కౌంట్స్ ఆన్ ఐఫోన్స్, శాంసంగ్, షవమీ రోల్అవుట్ ఆఫర్స్ ఆన్ ప్రీమియం మోడల్స్, ఈ కామర్స్ మీద ఇప్పుడు చాలా ఎక్కువగా ఫోకస్ అయితే మనకి కనిపిస్తుంది. మేజర్గా ఫస్ట్ పేజ్లో మనకి ఆ స్థాయిలో న్యూస్ ఏం లేదు. చైనాస్ వ్యాక్సిన్ షోస్ ప్రామిస్ ఇన్ హ్యూమన్ టెస్ట్. సో చైనా ఒక వ్యాక్సిన్ తయారు చేస్తుంది, పొటెన్షియల్ వ్యాక్సిన్ డబ్డ్ BBIBP-CAR-V, డెవలప్డ్ బై బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయాలజికల్ ప్రొడక్ట్స్, ఏ సబ్సిడరీ ఆఫ్ చైనా నేషనల్ బయోటిక్ గ్రూప్. ఇది కాస్త మెరుగ్గా పర్ఫామ్ చేస్తుంది అని చెప్పి చైనా చెప్తోంది. ఎవరైతే ఇప్పుడు వాలంటీర్స్ ఉంటారో అంటే ఎసెన్షియల్ వర్కర్స్ ఉంటారో వాళ్ళకి మొదటి దశలో ఇస్తున్నప్పుడు కాస్త ప్రోత్సాహకరంగా రిజల్ట్స్ ఉన్నాయని చెప్పి కంపెనీ చెప్తోంది. అంటే ఆ దేశం చెప్తోంది 2 ఇంజెక్షన్స్ ఆఫ్ BBIBP-CAR-V at 3 different doses generated antibodies in all recipients of each group including older participants. సో మరి చైనా వ్యాక్సిన్ ప్రపంచంలో అందరికంటే ముందు వస్తుందో లేదో చూడాలి. HCL Tech adds to IT appeal for investors. Co reports improved deal momentum, doubles quarterly dividend, 110 bips improvement in Q2 operating margin 21.6, highest since December 2014. సో 6 సంవత్సరాల గరిష్ట స్థాయికి ఈ మార్జిన్స్ చేరుకున్నాయి. 21.6% అంటే మంచి మార్జిన్స్ ఈ కంపెనీ అనౌన్స్ చేసినట్టే చెప్పుకోవాలి. అండ్ డివిడెండ్స్ కూడా మంచి డివిడెండ్స్ని కంపెనీ అనౌన్స్ చేసింది. సో ఇక్కడ నుంచి కూడా HCL Tech చాలా స్ట్రాంగ్ గ్రోత్ మొమెంటం కనబరిచే అవకాశం ఉంది అని చెప్పి స్ట్రీట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ ఆంబర్ మే గెయిన్ ఫ్రమ్ ఏసీ ఇంపోర్ట్ బ్యాన్, స్టాక్ రైజెస్ 9%. మనం ముందు నుంచి కూడా చెప్తున్నాం కొద్దిగా ఆంబర్ ఎంటర్ప్రైజెస్ లాంటి స్టాక్స్, డిక్సన్ లాంటివి. డిక్సన్ ఏమో ఈ మనకి టీవీలకు సంబంధించి డిక్సన్, అలాగే ఏసీలకు సంబంధించి ఆంబర్ ఎంటర్ప్రైజెస్ బాగా బెనిఫిట్ పొందే అవకాశం ఉంది అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని ఇంపోర్ట్స్ని క్రమంగా బ్యాన్ చేస్తూ వస్తుంది. ద బ్యాన్ విల్ ఇంక్రీజ్ ఆపర్చునిటీస్ ఫర్ కాంట్రాక్ట్ మేకర్స్ యాజ్ మోస్ట్ ఆఫ్ ది మల్టీనేషనల్ కంపెనీస్ ఆర్ లైక్లీ టు ఇంపోర్ట్ అవుట్డోర్ యూనిట్స్ వితౌట్ రిఫ్రిజరెంట్ అండ్ గెట్ ద రిఫ్రిజరెంట్ ఫిల్డ్ లోకల్లీ. సో రిఫ్రిజరెంట్ని ఇక్కడ వాళ్ళు ఫిల్ చేసుకునే పరిస్థితి మనం చూస్తున్నాం. రూమ్ ఎయిర్ కండిషన్ ప్లేయర్స్ లైక్ వోల్టాస్, బ్లూ స్టార్, హ్యావెల్స్ ఆర్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్ మినిమల్ బెనిఫిట్స్ యాజ్ దే హ్యావ్ ఆల్రెడీ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ విత్ మినిమల్ డిపెండెన్స్ ఆన్ ఇంపోర్టెడ్ కంప్లీట్లీ బిల్ట్ యూనిట్స్ డన్లిస్ట్. సో ఆల్రెడీ ప్లేయర్స్ ఉన్న వోల్టాస్, బ్లూ స్టార్, హ్యావెల్స్ కంటే
వీళ్ళు ఎవరైతే యాంబర్ లాంటి కంపెనీస్ ఉన్నాయి, ఎందుకంటే వీళ్ళందరికీ కలిపి వాళ్ళు ప్రోడక్ట్స్ తయారు చేస్తారు, వైట్ గూడ్స్ తయారు చేసే కంపెనీ కాబట్టి ఈ ఒరిజినల్ డిజైన్ మ్యానుఫ్యాక్చర్స్ ఓడిఎం అంటాం, ఆ ఓడిఎం కంపెనీస్కి బెనిఫిట్ అవుతుంది అని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇప్పటికే స్టాక్ లాస్ట్ ఫ్రైడే రోజున 9% దాకా పెరిగి 2168 చేరుకుంది. ఈ లాస్ట్ 6 monthsలోనే స్టాక్ దాదాపు మనకి 95-100% దాకా పెరిగి డబుల్ అయిపోయింది ఈ స్టాక్. స్టిల్ ఇక్కడ నుంచి కూడా కొద్దిగా పొటెన్షియల్ ఉండే అవకాశం మనకి యాంబర్ ఎంటర్ప్రైజ్కి కనిపిస్తుంది. జెఫ్రీస్ బుల్లిష్ అండ్ హెచ్యుఎల్ రైజెస్ టార్గెట్ ప్రైస్ టు 2650. అండర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ స్టాక్ వర్సెస్ పీర్స్ లైక్లీ టు రివర్స్ విత్ పికప్ ఇన్ ఎకనామిక్ యాక్టివిటీ. సో ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతున్న కొద్దీ హెచ్యుఎల్ స్టాక్లో కూడా దీని పాజిటివ్ మొమెంటం కనిపిస్తుందని చెప్పి మనకి జెఫ్రీస్ అంచనా వేస్తుంది. సో బై రేటింగ్ని కొనసాగిస్తూ $2,650 ప్రైస్ టార్గెట్ని హెచ్యుఎల్కి ఇచ్చింది. సో ఈ మధ్యకాలంలో హెచ్యుఎల్ హిందుస్థాన్ యూనిలివర్ కాస్త అండర్ పర్ఫామ్ చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసింది. ఎందుకంటే ఇప్పటికే బాగా పెరిగి ఉంది ఈ కరోనా టైంలో. ఎందుకంటే ఈ లాక్డౌన్ టైంలో ఏదైనా బిజినెస్ జరిగిందంటే అది పూర్తి ఎఫ్ఎంసీజీఏ. సో ఆ నేపథ్యంలో ఆ దృష్టిలో ఉంచుకొని హెచ్యుఎల్ బాగా పెరిగింది. ఇక్కడ కొద్దిగా ఆ స్టాక్లో లగార్డ్నెస్ మనం చూస్తున్నాము. అండ్ బిజినెస్ స్టాండర్డ్ చూస్తే ఫస్ట్ పేజ్లో అపోజిషన్ టు రిఫ్యూజ్ టు బ్యాక్ డౌన్ ఆన్ జిఎస్టీ కాంపెన్సేషన్ గొడవ నడుస్తూనే ఉంది. అండ్ హెచ్సిఎల్ టెక్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. రెమెడీసివిర్ హ్యాస్ లిటిల్ ఎఫెక్ట్ ఆన్ COVID-19 మోర్టాలిటీ. సో ఇది కూడా ఒక న్యూస్ మనకి కనిపిస్తుంది. ఆల్రెడీ లిస్టెడ్ స్పేస్లో మనకి క్యాడిలా హెల్త్, సిప్లా, జూబిలెంట్ లైఫ్ ఈ స్టాక్స్ మనకి ఇవి తయారు చేస్తున్నాయి. అండ్ వీటి నుంచి బాగా బిజినెస్ కూడా ఈ కంపెనీకి వస్తుంది. మేబీ కొద్దిగా దీనికి సంబంధించి ఇక్కడ కొద్దిగా నెగిటివ్ ఇంపాక్ట్ ఉండే అవకాశం కూడా ఈ కంపెనీస్కి ఉంది. చూడాలి ఇది ఎలా టర్న్అవుట్ అవుతుందో అని చెప్పి. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ వాల్యుయేషన్స్ గ్యాప్ నారోస్ టు డికేడ్స్లో. సో ఇంతకుముందు హెచ్డిఎఫ్సి బ్యాంక్ చాలా మంచి ప్రీమియంని తీసుకుంటూ ఉండేది వెన్ కంపేర్డ్ విత్ ఐసిఐసిఐ బ్యాంక్. రెండు ప్రైవేట్ బ్యాంక్ స్పేస్లోనే ఉన్నప్పటికీ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి కొద్దిగా వాల్యుయేషన్ మార్కెట్ ఎక్కువగా ఇస్తూ వచ్చేది. ఎందుకంటే వాళ్ళ అసెట్ క్వాలిటీకి సంబంధించి కానీ లేదంటే వాళ్ళ మేనేజ్మెంట్కి సంబంధించి కానీ ఒక ప్రీమియంనెస్ని హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇంతకాలం తీసుకుంటూ ఉంది. కాకపోతే అటు హెచ్డిఎఫ్సి బ్యాంక్కి అండ్ ఐసిఐసిఐ బ్యాంక్కి మధ్య ఏదైతే వాల్యుయేషన్ ఉందో ఆ గ్యాప్ బాగా తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు డికేడ్లో అంటే 10 సంవత్సరాలు దాదాపు కనిష్ట స్థాయికి ఈ వాల్యుయేషన్ దిగి వచ్చిందని చెప్పి ఒక బ్యూటిఫుల్ అంచనా ఇక్కడ మనం చూస్తున్నాం. రీటైల్ అసెట్స్ మిక్స్తో చూసుకుంటే ఐసిఐసిఐ బ్యాంక్ ఇప్పుడు మనం చూసుకుంటే చాలా స్ట్రాంగ్గా గ్రోత్ ప్రొజెక్టరీ ఇలా పెరుగుతూ వస్తుంది. అట్ ది సేమ్ టైం హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాత్రం ఒక డౌన్ఫాల్ మనం చూస్తున్నాము. అండ్ వాల్యుయేషన్స్ పరంగా చూసుకున్నా కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్థిరంగా అక్కడక్కడే మనకి ఉంటాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాల్యుయేషన్స్ మాత్రం క్రమంగా పడిపోతూ వస్తుంది. సో దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు మనకి ఈ రోజున హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు దాకా అయితే రాలేదు నేను చూసినంత వరకు. సో ఈ రిజల్ట్స్ అండ్ ఈ మంత్ ఎండింగ్లో ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి అప్పుడు మనకి ఇంకా క్లియర్ కట్ పిక్చర్ తెలిసే అవకాశం ఉంది. సంహౌ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో మాత్రం కాస్త వీక్నెస్ అయితే ఉంది. దీనికంటే హెచ్డిఎఫ్సి బాగా పర్ఫామ్ చేస్తుంది గత కొద్ది కాలం నుంచి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాత్రం ఆ స్థాయిలో ఎందుకో అటు ఇన్వెస్టర్స్ని వీళ్ళని ఆకట్టుకోలేకపోతుంది. The difference between two stocks now is just about the mirroring their balance sheet size. HDFC Bank balance sheet $10.03 trillion ఉంటే in FY20 is 36% larger than ICICI Bank $6.45 trillion. So what justifies this trend and how sustainable is it? These key parameters could provide the answers. అసెట్ క్వాలిటీ పిక్చర్ ఒకటి చూసుకున్నా, లోన్ మిక్స్ చూసుకున్నా, వాల్యుయేషన్ ట్రెండ్ చూసుకున్నా కూడా దాని పరంగా చూసుకున్నా కూడా కాస్త మనకి ఐసిఐసిఐ బ్యాంక్ స్థిరంగా ఉంది. కానీ మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాత్రం కాస్త ఎన్పిఎల్ విషయంలో వీక్ అవుతూ వస్తుంది నాకు అంచనా. ఇప్పుడు దాకా జిఎన్పిఎస్ 1.3% ఉంటే అది మేబీ నెక్స్ట్ ఇయర్కి 1.8 మనకి ఎస్టిమేట్స్ అండ్ 22కి 2% దాకా జిఎన్పిఏ పెరగచ్చు అని చెప్పి. ఐసిఐసిఐ బ్యాంక్ మాత్రం కొద్దిగా 5.8, 5.7, 5.4 జిఎన్పిఎస్ అంటే గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటాం కదా, జిఎన్పిఏ కాస్త తగ్గించుకునే అవకాశం ఉంది. అందుకని ఐసిఐసిఐ బ్యాంక్ కాస్త బెటర్ బెట్ మీద ఉండొచ్చు అన్నది ఒక అంచనా. వోల్టాస్ బ్లూ స్టార్ హ్యావెల్స్ టు గెయిన్ ఫ్రమ్ ఏసీ ఇంపోర్ట్ బ్యాన్. సో ఇక్కడ ఒక కాంట్రడిక్టరీ ఉంది. ఎకనామిక్ టైమ్స్లో కొంతమంది అనలిస్టులు ఏమో పూర్తిగా మనకి యాంబర్ ఎంటర్ప్రైజ్కి బెనిఫిట్ అవుతుందని చెప్పారు. వోల్టాస్ బ్లూ స్టార్ హెవెల్స్ ఆల్రెడీ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఉండి ఇక్కడ లోకల్ యూనిట్స్ నుంచి వాళ్ళు ఈ ప్రోడక్ట్స్ని రా మెటీరియల్ని తీసుకుని ప్రోడక్ట్ని బిల్డ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి పెద్దగా బెనిఫిట్ ఉండకపోవచ్చు అని చెప్పి కొంతమంది అనలిస్ట్ అయితే చెప్తున్నారు. అండ్ ఏవైతే ఇక్కడ రెఫ్రిజరెంట్స్ తయారు చేస్తున్నాయో గ్యాస్ రిలేటెడ్ కంపెనీస్ మనకు
ఇంకా గుజరాత్ ఫ్లోరోకెమికల్స్, నవీన్ ఫ్లోరిన్, ఎస్ఆర్ఎఫ్ లాంటి కంపెనీస్ కూడా దీనివల్ల బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందనేది ఒక అంచనా. సో మొత్తానికైతే ఈ కంపెనీస్కి ఇప్పుడు ఈ ఏసీ ఇంపోర్ట్ బ్యాన్ అనేది ఈ కంపెనీస్కి కాస్త బెనిఫిట్ అయితే కాబోతుంది. మేబీ యాంబర్ ఎంటర్ప్రైజెస్ కాస్త ముందంజలో ఉండే అవకాశం ఉంది. సో ఇక్కడ కూడా వీళ్ళు క్లియర్గా ఒక పాయింట్ రాసుకొచ్చారు. ఓఈఎమ్స్ లైక్ యాంబర్ ఎంటర్ప్రైజ్ ఆర్ ఆల్సో క్లియర్ విన్నర్స్ యాజ్ దే గెట్ మోర్ ఆపర్చునిటీస్ ఫర్ అవుట్సోర్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో రిలయన్స్ సెక్యూరిటీస్, అరాఫత్ సైజ్ చెప్తున్నారు. సో మేబీ ఇక్కడ నుంచి యాంబర్ ఎంటర్ప్రైజ్, ఎందుకంటే అందరూ ఫోకస్ దీని మీద మళ్ళింది కాబట్టి యాంబర్ ఎంటర్ప్రైజ్ కాకపోతే ఈ పాటికి బాగా పెరిగింది, పీక్ వాల్యుయేషన్స్లో ఉంది కాబట్టి మేబీ ఏదైనా కరెక్షన్స్లో పిక్ చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ లుక్ బియాండ్ ఇండియా ఫర్ గ్రోత్. మ్యూచువల్ ఫండ్స్ మన డొమెస్టిక్ ఇక్కడ స్టాక్స్ కాకుండా ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కూడా తమ దృష్టిని పెంచుకుంటున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ పాటికే మనకి కొన్ని ఆదిత్య బిర్లా, సన్ లైఫ్, ఆదిత్య బిర్లా వాళ్ళు అండ్ మోతీలాల్ ఓస్వాల్ ఇవన్నీ కూడా కాస్త యాక్టివ్గా ముందు నుంచి ఉన్నాయి. ఎస్పెషల్లీ మనకి యూఎస్ ఆపర్చునిటీస్ ఫండ్, అంటే యూఎస్ ఆపర్చునిటీస్ ఒకటి, యూఎస్ ఐటీ కంపెనీస్ మీద ఫోకస్ ఫండ్స్ అన్నీ ఇప్పటికే చాలా బెటర్గా పర్ఫామ్ చేశాయి. ఇప్పుడు టాప్ ఇంటర్నేషనల్ ఫండ్స్లో పీజీఐఎం ఇండియా గ్లోబల్ ఈక్విటీ ఆపర్చునిటీస్ ఫండ్ ఒకటి లాస్ట్ 1 yearలో 70% రిటర్న్ ఇచ్చింది. మోతీలాల్ ఓస్వాల్ నాస్డాక్ 100 ఫండ్ ఆల్మోస్ట్ 58% రిటర్న్ ఇచ్చింది. మోతీలాల్ ఓస్వాల్ నాస్డాక్ 100 ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఎఫ్ఓఎఫ్ 55%, ఎడిల్వైజ్ గ్రేటర్ చైనా ఈక్విటీ ఆఫ్షోర్ ఫండ్ 53%, అండ్ ఫ్రాంక్లిన్ ఇండియా ఫీడర్ ఫ్రాంక్లిన్ యూఎస్ ఆపర్చునిటీస్ ఫండ్ 47%. సో ఏ స్టాక్లో పెట్టినా, ఎందులో పెట్టినా ఈ స్థాయిలో రిటర్న్స్ అయితే మనము ఎక్స్పెక్ట్ చేయలేం. సో మన అంటే కొద్దిగా పెద్ద కార్పస్ ఉన్న వాళ్ళు, కాస్త డబ్బులు ఎక్కువగా ఉన్నవాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కూడా అట్లీస్ట్ ఒక 1 or 2 ఫండ్స్ మన రిస్క్ను డైవర్సిఫై చేసుకొని పెట్టుకున్నట్టయితే మనకేంటంటే యావరేజింగ్ అవుతుంది. అంటే ఒకవేళ మన మార్కెట్స్ బాగా పర్ఫామ్ చేయనా, మిగిలిన మార్కెట్స్ కొద్దిగా బాగా పర్ఫామ్ చేయగలిగితే అప్పుడు మనకు బెనిఫిట్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా నా సలహా ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్ లైక్ ఎస్పెషల్లీ యుఎస్ అండ్ చైనా లాంటి మార్కెట్స్లో కూడా మనం పెట్టుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్స్ని మ్యూచువల్ ఫండ్స్లో. మోపెడ్ సేల్స్ అప్ బై 20% ఇన్ సెప్టెంబర్. సో రూరల్ డిమాండ్ పెరుగుతున్న కొద్దీ రూరల్ అని నేను చాలా కాలం నుంచి చెప్తూనే ఉన్నారు, బట్ ఎంతమంది విన్నారు నాకు తెలియదు. కానీ సో ఇప్పుడు మోపెడ్ సేల్స్ చూస్తే 20% పెరిగింది. సో వెన్ కంపేర్డ్ విత్ నార్మల్ టైమ్స్తో పోలిస్తే ఇంత గ్రోత్ ఉండదు. మోపెడ్ మనకు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో వాడతారు. ఈ సేల్స్ కూడా 20% దాకా పెరిగింది. అంటే సో మనకి రూరల్ గ్రోత్ చాలా బయోంట్గా ఉంది అని చెప్పి దీన్ని బట్టి ఒక సంకేతంగా మనం చూడాలి. జేకే టైర్స్ అండ్ అదర్ ఫర్మ్స్ ఫేస్ యాంటీ ట్రస్ట్ స్క్రూటినీ. సో జేకే టైర్స్ మీద ఒక ఆరోపణ ఉంది. పబ్లిక్ సెక్టార్ కంపెనీస్కి లైక్ మనకి పిఎస్యూ సంస్థలకి, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సంస్థలకి అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్ ద్వారా బిడ్డింగ్లు ఇచ్చి పరోక్షంగా లబ్ధి ఈ కంపెనీ పొందింది అని చెప్పి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా తన ఇన్వెస్టిగేషన్లో తెలుసుకున్నట్టు మనం చూస్తున్నాము. సో దీని మీద ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. అది మ్యాటర్ ఆఫ్ సబ్జుడీస్ ఉంది కాబట్టి, కోర్టులో ఉంది కాబట్టి దీని గురించి మాట్లాడమని చెప్పి జేకే టైర్ స్పోక్స్ పర్సన్ చెప్తున్నారు. ఇన్ ఆగస్ట్ CCI డిసైడెడ్ ద రోల్ ఆఫ్ అదర్ ఫర్మ్ షుడ్ బి ఎగ్జామిన్డ్ అండ్ ఎక్స్ప్లెయిన్డ్. ఇట్స్ స్క్రూటినీ టు ఇంక్లూడ్ అపోలో టైర్స్, సియట్, MRF అండ్ ద Indian units of France, Michelin and Germany's Continental. Sources familiar with the case said it was not immediately clear whether the CCI has approached those firms. So మొత్తానికైతే హర్యానా has alleged JK Tyre was the sole bidder in the tender in 2018 and its prices were around 34% higher than previous purchase rates. డాక్యుమెంట్ చూస్తే అర్థమవుతుందని. సో జేకే టైర్స్ మీద కాస్త ఆరోపణల నేపథ్యంలో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ దానిలో మనకి క్లారిటీ వచ్చేంత వరకు కాస్త వేచి చూడడం మంచిది. సో ఇది ఓవరాల్గా ఈరోజు మేజర్ మార్కెట్ న్యూస్. సో పదే మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, మరింతమందికి ఇనిషియేటివ్ గురించి తెలియజేయండి. హ్యాపీ దసరా, స్టే సేఫ్.